మాకు అయితే పాతది ఉన్నది అది ఓపెన్ కార్డు, కానీ ఇప్పుడైతే మా కొడుకుకి జాబ్ లేదు. మా కొడుకుకి జాబ్ లేదు, ఏం లేదు. ఆయన కన్నా కార్డు వస్తేనన్నా బాగుంటుంది అనుకుంటున్నా. ఏం రానే లేదు, ఎవరు ఇంకోరికి రాలేరు. ఇస్తాం అంటున్నారు. ఎవరు వచ్చిండ్రని అప్లై చేద్దామనుకుంటే అప్పుడు బంద్ చేసిరు కదా, మధ్యలో బంద్ చేసిరు కదా ఇవ్వడం. వచ్చిన తర్వాత చూద్దాము, ఓట్లు అయిపోయినాక చూద్దాం అన్నారు. ఇక ఓట్లు అయిపోయినాయి, ఎవరు సపోర్ట్ లేదు, చేయలేదు. చెప్తుండు కానీ ఎప్పుడు ఇస్తాడు, ఏం చేస్తాడు ఏది తెలియదు మనకు. డ్యూటీలు లేవు. మరి ఇప్పుడు ఇన్ని సమస్యలు మీకు ఎన్నో హామీలు అమలు చేస్తామని చెప్పారు. అవును, ఇప్పుడు ఇంటింటి సర్వేకి వచ్చి ఆస్తుల గురించి, అప్పుల గురించి, ఇంట్ల బండ్ల గురించి వచ్చిరంట. కానీ మా కోడళ్ళు ఇవి అడుగుడు ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది? అది అడుగుడు పద్ధతే కదా అసలు. మనము జాబ్ చేస్తున్నామా చేస్తలేమా, జాబ్ ఉన్నారా లేరా, ఇలా కోపిన ఉందా లేదా, జాబ్ ఉన్న వాళ్ళకి ఇవ్వకున్నా నడుస్తుంది. జాబ్ లేని వాళ్ళకే తీయాలిగా కార్డు. వాళ్ళు ఎట్లా బతుకుతారు, ఎట్లా? రేషన్ ఉంటేనన్నా రేషన్ మందులో మాకులో ఏదైనా యాక్సిడెంటో పానం బాగాలేకుంటేనో హాస్పిటల్ అన్నా చూయించుకుంటారు. అట్లా అని కార్డు కోసం ప్రయత్నం చేస్తున్నాం, కానీ కాడే ఇంతవరకు ఇంకా అయితే అంటుర్రు. మాకు పొలాలు గిలాలు ఏం లేవమ్మా. అది ఎవరన్నా ఉన్నోళ్ళు కూడా లేవని చెప్తారు. న్యాయం మాట. ఉన్నోళ్ళు కూడా ఉన్నాయి అని ఎవరు చెప్పరు, లేవనే చెప్తారు. కష్టార్జితం అది. ఇప్పుడు అమ్మాయినో ఆ పెద్దలు ఇచ్చిందో, లేకపోతే వాళ్ళ అమ్మాయినో ఇచ్చిందో ఉంటుంది. కానీ వీళ్ళు కష్టపడేది ఈ జమాన్లు అయితే ఎవరు సంపాదించలేడు. ఈ కష్టాలకు, ఈ తిండికి ఎన్ని పిరమవుతున్నాయి. ఏమైనా కొనవోతే వస్తున్నాయా? అప్పుడు 500 తీసుకొస్తే బ్యాగ్ నిండా కూరగాయలు వస్తుండే. ఇప్పుడు ఏమైనా వస్తున్నాయా? సగం బ్యాగ్ కూడా వస్తలేవు. ఏమొస్తున్నాయి? 10,000 సామాన్ తెచ్చినా కానీ బ్యాగులు నిండుతలేవు. ఇప్పుడు పెద్దలు ఎప్పుడో వాళ్ళు సంపాదించిన ఆస్తులు, లేదంటే వాళ్ళు సంపాదించిన ఇళ్ళలోనే ఇప్పుడు ఉంటున్నారు. అంతే. ఆస్తులు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ రాసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. వీళ్ళు ఏం చేస్తుర్రు, వీళ్ళు ఎట్లా సంపాదిస్తుర్రు, వాళ్ళని అడిగి తెలుసుకుంది బాగుంటుంది. వాళ్ళు సంపాదనమే లేదు, జాబులే లేవు. ప్రైవేట్లలో పోతుంటే 10,000 కంటే ఎక్కువ రావు, 12,000 కంటే ఎక్కువ రావు. ఆ 10,000 పిల్లలు స్కూల్ ఫీజు కడతారా, చదివిపిస్తారా, బుక్కులకు అవుతాయా, డ్రెస్సులకు అవుతాయా, తిండికి అవుతాయా, దేనికి అవుతాయి? దేనికి కావు. అట్లా ఉంది. ఆ వివరాలు కూడా అడుగుతున్నారు చాలామంది. ఏమున్నాయి చెప్పు, ఏం అగ్గున్నాయి? ఏ గవర్నమెంట్ ఇంతవరకు అడగలేదమ్మా, ఏ గవర్నమెంట్ అడగలేదు. ఇది ఫస్ట్ టైం. ఈయన కూడా ఫస్ట్ టైం. మాకు అప్పుడు రేషన్ కార్డు ఉండే, కానీ రెడ్ రేషన్ కార్డు ఉండే. మా ఆయన జాబ్ ఉండే కదా, అప్పుడు రెడ్ తెచ్చారు, వైట్ది అయితే లేదు. ఆ పాత రేషన్ కార్డు ఉంది, కానీ ఏం లేదు. మాకు పింఛన్ కదా, మాకు పింఛన్ కూడా రాదు. ఇక ఇప్పుడు గవర్నమెంట్ పింఛన్ ఇచ్చినప్పుడు మనకు పింఛన్ ఏడు వస్తుంది? రాదు. ఇప్పుడు నా కోడలకు ఏం లేదు, నా కొడుకు జాబ్ చేయడు. వాళ్ళకన్నా ఏదైనా ఆధారం అవుతుంది రాపించుకుందామంటే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత వస్తాయి. ఇప్పుడు ఆపేసిర్రు, తిరిగి ఊరుకున్నారు.